రైట్. ఇప్పటి వరకు అంటే శేఖర్ గారితో చాలా సార్లు నేను మాట్లాడడం జరిగింది. తన గురించి తెలుసుకోవాలి. అసలు మీరేంటి? మీరు ఎట్లా వచ్చారు? మీ కథ ఏందంటారు అసలు? నా కథ చెప్పాలంటే అండి, ఆల్రెడీ ఆవ్యాసం ఇందాక చెప్పాను కదా, దాంట్లో మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో నేను యాక్చువల్గా డెలాయిట్లో వర్క్ చేసేవాడిని 2019లో. 19లో వర్క్ చేసినప్పుడు నా ఫ్రెండ్, సిబిఐటిలో ఫ్రెండ్ సునీల్ మోహన్ గుంటి అనే అతను ఐడిబిఐలో వర్క్ చేస్తున్నాడు ఇప్పుడు. సో అతను స్కూల్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, కళ్యాణ్జీ గోగన. సో అతను ఒక ఫిల్మ్ చేశాడు, నాటకం అనే ఫిల్మ్. ఆ నాటకం అనే ఫిల్మ్ పెద్దగా హిట్ అవ్వలేదు. సో నెక్స్ట్ ఫిల్మ్ చేస్తున్నాను, సినిమా పేరు కాదల్, తమిళ్ టైటిల్, తెలుగు మూవీ. నా ఓన్ లవ్ స్టోరీ అది. నేను ఒక ఫ్రెండ్ వాళ్ళ అక్కని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. సో అదే లవ్ స్టోరీని నేను తీస్తున్నాను అని చెప్పేసి నన్ను అప్రోచ్ అయ్యాడు. ఆల్రెడీ ఆ సినిమా స్టార్ట్ అయ్యి ఒక 50% అయిపోయింది. దానికి ప్రొడ్యూసర్స్ వచ్చేసి కాసిం వలి దూదేకుల, వల్లి చైతన్య కాశిరెడ్డి, శ్రీ హర్ష గద్దం శెట్టి. సో వాళ్ళ ముగ్గురు ప్రొడ్యూసర్స్. 50% అయిపోయింది. అండ్ హీరో వచ్చేసి విశ్వాంత్ దుద్దంపొడి, చిత్రా శుక్ల. సో కేరింత మనమంతా అనే మూవీలో విశ్వాంత్ దుద్దంపొడి చేశారు. చిత్రా శుక్ల కూడా సిల్లీ ఫెలోస్ అనే మూవీలో చేసింది. సో అయితే ఆ మూవీకి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ ఇది నేను చేసుకున్నాను ఆ టైంలో. చేసుకొని నా 30 lakhs తోటి ఒక 50% నుంచి 90% వరకు వెళ్ళింది మూవీ. వెళ్ళిన తర్వాత మళ్ళీ బడ్జెట్ ఇష్యూస్ వల్ల ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత మళ్ళీ డబ్బులు పెట్టమన్నారు. నా దగ్గర లేవు అని చెప్పి అన్నాను. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి, మా ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆనెస్ట్ ఎంప్లాయీ, మా మదర్ హౌస్ వైఫ్. సో లేవు అని చెప్పేసి కావాలంటే కొత్త ప్రొడ్యూసర్ని యాడ్ చేసుకుందాం అని చెప్పాను. సో అయితే ఈ లోపల ఒక కిరణ్ రెడ్డి మందాడి అని పెద్ద ప్రొడ్యూసర్ ఒకరు ఆయన ఉన్నారు. అండ్ ఆ టైంలో నేనే రాజు నేనే మంత్రి అని రానా మూవీ చేశారు. ఆ మూవీకి ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారు, భరత్ చౌదరి గారు. సో ఆయన దగ్గరికి వెళ్ళి ఈ మూవీని అమ్మేశారు నాకు తెలియకుండా. సో నాకు ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్, తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్ని చూపించాను. చూపించిన తర్వాత ఆయన అన్నారు, అంటే నేను యాక్చువల్గా కంటిన్యూ అవుదాం అనుకున్నాను మూవీలో. ఆయన ఏమన్నారంటే, నీలాంటి చిన్న ప్రొడ్యూసర్స్ తోటి నేను చేయను, నా రేంజ్ వేరు అని చెప్పి, సురేష్ బాబు గారి రేంజ్ అని చెప్పి అన్నారు. సో సరే సరే అయితే ఏం చేద్దామంటే వాళ్ళ మీద కేసు పెట్టేమన్నారు. సో 2021లో వాళ్ళ పైన కేసు పెట్టానండి, డైరెక్టర్ పైనను, తర్వాత ముగ్గురు ప్రొడ్యూసర్స్ పైన ఎఫ్ఐఆర్ అయింది. ఇదే ఎఫ్ఐఆర్. కాకపోతే ఏమైందంటే డైరెక్టర్ దాని నుంచి తప్పించుకున్నాడండి. తప్పించుకున్నాడు. ఏమంటాడంటే, నేను టెక్నీషియన్ కదా, నాకేం సంబంధం అంటాడు. మధ్యలో ఉన్న ఫ్రెండ్ ఏమంటాడంటే, సినిమా ఛాన్స్ కోసం నువ్వు అడిగావు, నేను ఇప్పించాను, నాకేం సంబంధం, నాకేమైనా డబ్బులు వస్తాయని తను అంటాడు. సో అంటే వీళ్ళు డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ ఎక్కడ ఉంటారో నాకు తెలియదు, ఇల్లు జస్ట్ వాళ్ళ ఆధార్ కార్డులో అడ్రస్ బట్టి నేను ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ అంతా తీసుకున్నాను, కానీ వాళ్ళ అడ్రస్లో ఉండట్లేదు. సో అయితే నాచారంలో ఉంటాను నేను. ఎఫ్ఐఆర్ వేసాను 2021లో, కానీ సమ్మన్స్ తీసుకోవట్లేదు వీళ్ళు. సమ్మన్ స్టేజ్లోనే ఉంది ఇంకా 21 నుంచి. నెక్స్ట్ విచారణ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు తర్వాత 22లో సివిల్ కేసు వేసానండి, మనీ రికవరీ కేసు. మనీ రికవరీ కేసు అంటే దీంట్లో శిక్ష మాత్రమే పడుతుంది వాళ్ళకి, చీటింగ్ అనేది కదా. మన డబ్బులు రావాలంటే మనీ రికవరీ కేసు వేసుకోవాలి. సో 22లో మనీ రికవరీ కేసు వేసాను. బట్ ఇక్కడ ఏమైందంటే కొంచెం అడ్వకేట్ కూడా కమర్షియల్గా ఉండడం వల్ల నేను ఇంక వేరే అడ్వకేట్ దగ్గరికి వెళ్దామని అనుకున్నాను. అయితే 2023లో స్ట్రే డాగ్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది అంబర్పేటలో. చిన్న బాబుని కొన్ని వీధి కుక్కలు సో ఆ టైంలో TV9లో రామ్ గోపాల్ వర్మ గారు, కావేటి శ్రీనివాసరావు గారు ఒక డిబేట్ పెడితే, ఆ కావేటి శ్రీనివాసరావు గారు US సిటిజన్, కరీంనగర్ నుంచి వెళ్ళారు. సో ఆయన బాగా మాట్లాడుతున్నారు. సో ఆయన్ని LinkedInలో అప్రోచ్ అయ్యాను. సార్ ఇట్లాగా నా కేసు ఒకటి ఉంది అని చెప్పి అప్రోచ్ అయితే సరే రమ్మన్నారు. ఖైరతాబాద్లో ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని పరిచయం చేశారు. ఆ అమ్మాయి పేరే శ్రావ్య, అడ్వకేట్. సో ఆ అమ్మాయితోటి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయ్యి తను కొచ్చికి ఒక డివోర్స్ కేసు. మీరు లాయర్ కాదు? అప్పటికి నేను లాయర్ కాదు, జస్ట్ an IT ఎంప్లాయీ. అంటే కమర్షియల్ లాయర్ వద్దు, రొమాంటిక్ లాయర్ కావాలని కమర్షియల్ లాయర్ వద్దు, రొమాంటిక్ లాయర్ అనే కాదు. సో ఫ్రెండ్లీగా ఉన్నామండి. సో ఆమెతో దిగిన ఫోటోలు ఇవి. సో ఇది కొచ్చిలో దిగిన ఫోటో, ఇది కూడా కొచ్చిలో దిగిన ఫోటో రూమ్లో.
ఓకే బాగా వెళ్ళి అక్కడ బాగానే ఎంజాయ్ చేశారు అయితే మీరు. యా అంటే మీరు మీ పనులు చూసుకోవడానికి లాయర్ కావాలి అంటే మీ పర్సనల్ పనులు చూసుకునే లాయర్ని చూసుకున్నారు అయితే. పర్సనల్ పనులు చూసుకునే స్వామి కార్యంతో పాటు స్వకార్యం. అదే పర్సనల్ పనులు అని కాదు, బేసిక్లీ అంటే ఉంటుంది కదా మనకి ఎవరికైనా కూడా ఒక లాయర్ ఫ్యామిలీలో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. ఓకే అంటే మీరు అక్కడ అట్రాక్ట్ అయ్యారా అమ్మాయికి? అంటే మీరు ఏదో మీ కేసు కోసం పోతే మీరు ఇంకొక లాగా మీరు ఆమెకి అట్రాక్ట్ అయిపోయారు. అట్రాక్ట్ అని కాదు, ఫ్రెండ్షిప్ అది బేసిక్లీ. తర్వాత ఫ్రెండ్షిప్ లోనే ఇంత క్లోజ్ ఫ్రెండ్షిప్, ఓకే అక్కడ ఫ్రెండ్షిప్ నుంచి లవ్ గా డెవలప్ అయింది. ఓకే ఓకే సో అంటే సేమ్ పాపం లావణ్యతో కూడా ఇలాగే జరిగింది. లావణ్య తోటి లవ్ రాజేష్ అనే ఆయన ఇట్లాగే పాపం కేసు ఆవిడకి చేద్దామని వస్తే స్విమ్మింగ్ పూల్ లాయర్ మీకు ఐడియా ఉన్నట్టు. ఓకే 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 తర్వాత సో ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది, నార్మల్ అది కొన్నిసార్లు. ఫ్రెండ్షిప్ లో ఇంత సో ఘోరంగా ఇప్పుడు ఉంటే ఎట్లా మీ అయితే love లాంటి ఈయన ఫ్రెండ్షిప్ లో అట్లా ఒక లాయర్ తో ఈయన ఫ్రెండ్షిప్ లో పడ్డట్టు ఆవిడ కూడా ఆ ఫ్రెండ్షిప్ కొంచెం ముందుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో సరదాగా జలకలాడదాము. సో అలా అప్పుడప్పుడు లాయర్లకి క్లయింట్లకి మధ్య ఓన్లీ సంబంధాలు ఉంటాయి అన్నమాట. సత్సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. పోలీసులకి మళ్ళీ క్లయింట్లకి మధ్య కూడా ఉంటాయి సత్సంబంధాలు అంటే మీరు ఇది చాలా ఓపెన్ గా ఈ స్టేట్మెంట్ అయితే మీరు మాట్లాడుతున్నారు. అంటే అసలు పోలీసులు అందరు కదా, అందరు చూసాను పోలీసులు కాదు, కదా. అందరూ అనట్లేదు. మళ్ళీ కొంతమంది చూసాం కదా మనం, లక్ష్మీ పడాలా గానీ పోలినాటి శ్రీనివాస్ అని చెప్తుంటుంది అట్లా. అంటే ఇక్కడ ఏమైందంటే అండి, నేనైతే ఏంజల్ అంటే అనుకున్నాను. సంబంధాలు పెట్టుకోవడంలో ప్రాబ్లం లేదమ్మా, సంబంధాలు పెట్టుకొని వాటితో అవతల వ్యక్తులను భయపెట్టడం. కానీ ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? వాళ్ళది అయిందో లేదో మనకు తెలియదు, వాళ్ళతో ఉన్నట్టు వీళ్ళు మనకి చూపించి నీ పని చూస్తా, నాకు ఎస్పీ తెలుసు, నాకు సిఐ తెలుసు. ఎందుకు లావణ్య ఏమంటది ఒకనొక కాల్లో మస్తం సైతం బెదిరిస్తూ ఉంటది, నేను ఎల్లునే నాతో ఎన్నిసార్లు పడుకోలేదు డబ్బులు ఇవ్వకుండా, నువ్వు డబ్బులు ఇచ్చి మాట్లాడు, సిఐ సార్కి అన్ని పంపిస్తున్నా, సిఐ సార్కి అన్ని పంపిస్తున్నా. అంటే నాకు ఒక సిఐఓ ఎవడో ఉంటాడు, ఎస్సీఐఓ సిఐఓ ఎస్పీఓ ఎవడో ఒక కనెక్షన్ ఉంటుంది, ఆ కనెక్షన్ చూపించుకొని సామాన్యులు లాంటి వీళ్ళని బెదిరించి బంబాలో చేసి వాళ్ళ గురించి డబ్బులు వసూలు చేయడము ఇట్లాంటి పనులు చేస్తుంటారు అనమాట. మేబీ మరి మస్తాన్ సాయి తన అని ఉంటాడేమో, సో లంజ కదా నువ్వు మరి డబ్బులు ఇవ్వని అనిందేమో మరి. అంటే అది కూడా వినిపించింది మనకు ఆడియోలో, అవన్నీ కూడా విన్నాము. సో మీ స్టోరీ నా స్టోరీ ఏంటంటే అండి, ఇక్కడ చూస్తే తను ఒక డివోర్స్ కేసు పని మీద వెళ్తుందండి. ఓకే 22 ఆగస్ట్ 2023 తను నాకు ఫ్లైట్ డీటెయిల్స్ పంపించింది. సో ఫ్లైట్ టికెట్ ఇది, ఈ హోటల్లో ఉంటున్నాను ఫర్ ద ఫస్ట్ 2 days, రాడిసన్ బ్లూ హోటల్లో ఉంటున్నాను అని చెప్పింది. సో అదేవిధంగా నేను తను ఒకటే ఫ్లైట్లో వెళ్ళాము, ఒకటే హోటల్లో ఉన్నాము, వేరువేరుగా ఉన్నాము ఫస్ట్ 2 days. కాకపోతే తను దే బోత్ స్టేడ్ సెపరేట్లీ టుగెదర్. we both stayed separately together. After that we stayed together in one room. So అట్లా లవ్ లో పడ్డామని చూడండి. ఆర్ యూ కనెక్టెడ్ విత్ ఫ్లైట్ జర్నీ మిమ్మల్ని లవ్ లో పడేసింది? ఫ్లైట్ జర్నీ అనే కాదు, ఈ జర్నీ బేసిక్లీ ఒక హాలిడే. ఓకే హాలిడే ట్రిప్ మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, లాయర్ అయ్యే అవకాశాన్ని మీకు కల్పించింది. ఎగ్జాక్ట్లీ, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు శ్రావ్య యాక్చువల్లీ. తను ఇట్లాంటి ప్రాబ్లమ్ లో పడేయడం వల్లే నేను లాయర్ అవుతున్నాను. అయితే ఇంకోటి ఇందాక చెప్పాలి, నేను ఏంజల్ అనుకున్నాను తనని, మా మదర్ మా సిస్టర్ తో పాటు తను కూడా ఒక ఏంజల్. నేను ఈ మూవీ కేసులో 30 లక్షలు పోగొట్టుకున్నాను, ప్రాబ్లీ దేవుడే పంపించుండి ఉంటాడు ఈ అమ్మాయిని ఈ కేసులో నుంచి డబ్బులు తేవడానికి అనే ఆ రేంజ్ లో చూసేవాడిని ఆ అమ్మాయిని. సో మొత్తం ఆ రేంజ్ లో చూస్తే మీరు ఇంకొక రేంజ్ అయిపోయింది. అదే తనే మళ్ళీ నన్ను లాయర్ చేస్తుంది. సో అట్లా అనమాట. అయితే ఇక్కడ చాలా కూడా ఉన్నాయి, లైక్ ఇది కూడా చెప్పాలి. యూట్యూబ్ గురించి, తను లా గురించి యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది తనది. సో ప్లీజ్ హెల్ప్ మీ రికార్డ్ సమ్ వీడియోస్ ఇట్స్ రిలేటింగ్ టు లా అని చెప్పడం కానీ, అంటే దాన్ని ఎందుకు అంటున్నానంటే FIR లో కొన్ని అబద్ధాలు రాసిందండి, కానీ ఎంత మంచిగా చేసిందంటే ఇక్కడ చూడండి, ఐ విల్ నెవర్ లై టు యూ, ఐ ప్రామిస్ అని అంటుంది. నాకు అబద్ధం అనేది చెప్పను, నాకు అబద్ధం అనేది చెప్పను నేను ఇప్పుడు, ఐ ప్రామిస్ అని చెప్పిన అమ్మాయి FIR లో రాసినవన్నీ అబద్ధాలు. మీకు ఆ FIR లో కొన్ని పాయింట్స్ కూడా చూపెడతాను. See, I will never lie to you, not to FIR. ఓకే, అర్థమైందా నీకు? మీరు పక్కన ఇలాంటి వ్యక్తిని పెట్టుకొని మీరు అట్లా నీకు చెప్పిందా? నీకు కాదు కదా, FIR కి చెప్పింది. FIR కి చెప్పిందా? FIR లో అంటే పోలీసుల ముందు నిజాలు చెప్తాను, ఎప్పుడు ఒప్పుకోలేస్తాను. పోలీసుల ముందు నాకు నచ్చినట్టు నేను మాట్లాడతాను. పోలీసులకి అబద్ధాలు చెప్పనని చెప్పిందా? నీకు అబద్ధాలు చెప్పనని చెప్పిందా? నీకు చెప్పనని చెప్పిందా? మీరు ఆవిడ మాట నిలబెట్టుకుంది. సో ఇక్కడ చూడండి, లాయర్ సో ఇక్కడ చూడండి, లాయర్ సో ఇక్కడ చూడండి,
ఫొటోస్ మార్ఫ్ చేశానని చెప్పి రాసిందండి. తర్వాత వకాలత్నామా 2 months ముందే నేను ఇచ్చేసాను, కేసు తీసుకున్నాను కానీ మళ్ళీ ఇచ్చేసాను అతనికి. తర్వాత ఈ గ్యాడ్జెట్స్ అన్ని సీజ్ చేయండి అని చెప్పి రాసేసింది, మార్ఫ్ చేశాను. కానీ ఇప్పుడు మీకు చూపించిన ఫోటోలు చూస్తే మార్ఫ్ చేసినట్టు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి నా దగ్గర ఫోటోలు వీడియోలు అవన్నీ పెట్టాను. సో తన చేసిన కంప్లైంట్ మేరకు షీ టీమ్స్కి కంప్లైంట్ ఇచ్చింది. సో షీ టీమ్స్ వాళ్ళు వచ్చి ఇట్లాగా టేబుల్ మీద ఉన్న నా గ్యాడ్జెట్స్ అన్ని కూడా సీజ్ చేశారు. బేసిక్లీ గ్యాడ్జెట్స్ మీన్స్ ల్యాప్టాప్స్ రెండు ఫోన్లు, హార్డ్ డిస్క్ అవి. అంటే నా దగ్గర ఉన్న మొత్తం గ్యాడ్జెట్స్ తీసేసుకున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జర్నలిస్ట్, మీ దగ్గర ఉన్న కెమెరాలు, ఫోన్లు అన్ని లాగేసుకుంటే మీకు ఎట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళ కడుపులో కొట్టకూడదు కదా. సో తను అట్లా చేయడం వల్ల పోలీస్ వాళ్ళు కూడా కొంత సిస్టమ్ ప్రాబ్లం కూడా ఉంది. లోపల అమ్మాయి ఏది చెప్తే అది నిజం, గాస్పెల్ ట్రూత్ అన్నట్టు ఉన్నారు వాళ్ళు. సో నిజంగా మీ దగ్గర ఉన్నాయా, దొరికాయా ఫోన్ లో మీ గ్యాజెట్స్ లో మార్ఫ్డ్ ఫోటోస్ కానీ లేకపోతే ఇంకేమైనా అసభ్యకరమైన కంటెంట్ అందులో ఉందా? అసలు ఏం లేవండి. ఆమె రాసింది అబద్ధాలు. ఆమె ఎందుకు రాసింది అంటే నాకు తనకి ఉన్న రిలేషన్షిప్, అంటే అప్పటికే ఆల్రెడీ ఆమె ఫేమస్ అయిపోయింది. ఒక 2nd generation అడ్వకేట్, తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ లో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్ లో ఉంది. సో హైకోర్టు ప్లస్ పోలీసులతోటి తనకి మంచి క్లౌట్ ఉంది, గ్రిప్. సో అందుకని నన్ను అరెస్ట్ చేసి 4 o'clock తీసుకెళ్లారు, నైట్ 11 వరకు నుంచోబెట్టారు. అంటే మనకి మామూలుగా ఏమంటుందంటే కోర్టు అంటిల్ ప్రూవెన్ గిల్టీ యువర్ ఇన్నోసెంట్ అంటుంది, కానీ అక్కడ పోలీస్ స్టేషన్లో అది కాదు, అంటిల్ ప్రూవెన్ ఇన్నోసెంట్ యువర్ గిల్టీ. ఆ ఏసీపీ షీ టీమ్స్ ఏసీపీ మేడం లక్ష్మీ ప్రసన్న గారు అన్న మాట ఇది. సో అంటే షీ టీమ్స్ లో చట్టం డిఫరెంట్ గా ఉంటుందా? షీ టీమ్స్ లో చట్టం డిఫరెంట్ గా ఉందంట. మరి అంటే వాళ్ళకి సెపరేట్ గా లా రాశారు, అంటే లా బుక్స్ ఉన్నట్టు ఉన్నాయి. ఏమో మరి వాళ్ళైతే అట్లాగే చెప్పారు. కాదు దిస్ ఈజ్ ఆల్సో దేర్. అంటిల్ యు ఆర్ ప్రూవన్ ఇన్నోసెంట్ యు ఆర్ గిల్టీ అనేది ఎప్పుడు ఉంటుందంటే పోక్సో కేసుల్లోనూ కొన్ని కేసెస్లో లా డిఫైన్ చేస్తారు, బట్ నాట్ ఆల్వేస్. పర్టికులర్గా కొన్ని కేసెస్లో ద బర్డన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ ద ఎవరైతే అక్యూజ్ చేస్తారో వాళ్ళ మీద ఉంటుంది జనరల్గా. బట్ కొన్ని కేసెస్లో చిన్న పిల్లలు వాళ్ళు చెప్పుకోలేరు కదా, ఒక 10 ఏళ్ళ 12 ఏళ్ల పిల్లల మీద వాడు వచ్చి నన్ను వీడు ఇట్లా చేశాడు అని చెప్పి అబ్బాయి వీళ్ళు చెప్తే వాళ్ళు ఏం చూపించగలరు పాపం. అందుకని వాడు చెప్పింది నిజం అని మేము నమ్ముతున్నాము, బర్డన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ యూ, యు ఆర్ అక్యూజ్డ్. ఆ పిల్లవాడు అక్యూజ్ చేసిన కారణంగా నువ్వే ప్రూవ్ చేసుకోవాలనేది చట్టం. ఇది పోక్సో కేసులో, నాట్ ఫర్ రెగ్యులర్ కేసెస్. ఈవెన్ రేప్ కేసు అయినా సరే నువ్వే ప్రూవ్ చేయాలి, నువ్వే ఆధారాలు ఇవ్వాలి, వాడికి సంబంధం లేదు. బట్ ఈ షీ టీమ్స్ లో మరి ఇది ఎప్పటి నుంచి వచ్చారు ఉంటే అట్లాంటిది ఏదన్నా కనుక్కోవా, జనాలకి ఎడ్యుకేట్ చేద్దాం డెఫినెట్లీ. సో అట్లా చెప్పారు, ఫోటోలు వీడియోలు అన్ని డిలీట్ చేయమని చెప్పారు. ఆమె ఇచ్చిన ప్రూఫ్లు చూస్తే నవ్వుతారు. డాండ్రఫ్ ఉంది కదా అని చెప్పి యాంటీ డాండ్రఫ్ షాంపూ ఇచ్చానండి, అది తీసుకెళ్ళి మేడం యాంటీ డాండ్రఫ్ షాంపూ ఇస్తున్నాడు. మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్లో వెళ్తున్నావు కదా అని శానిటైజర్ ఇస్తే ఆ శానిటైజర్ నీకు అర్థం కావాలా? యాంటీ డాండ్రఫ్ ఎందుకు ఇచ్చావు నువ్వు? డాండ్రఫ్ ఉంది నీ దగ్గర నుంచి నాకు అంటూ. డాండ్రఫ్ ఉంటే ఏం చేస్తావు? షాంపూ. డాండ్రఫ్ ఉంటే గోకుతారు, మరి గోకుతారు అనే విషయం ఎస్టాబ్లిష్ చేయాలి కదా. ఓకే, సో అందుకే మీరు గోకుతున్నారు అని చెప్పేసి నీకు అర్థం కాలేదు, గోకుతున్నారు అది చెప్పి. సో సింబాలిక్ గా చెప్తున్నారు నువ్వు చెప్తున్నావు తనకి అని చెప్పేసి తన కేసు ఫైల్ చేసింది. ఓకే ఓకే ఓకే. తనకి హెల్త్ బాగాలేకపోతే ఫ్రూట్స్ తీసుకెళ్ళానండి ఆర్యా సినిమా చూసి. అయితే ఆ ఫ్రూట్స్ లో నచ్చంది ఒక ఆప్రికాట్ ఉంది, ఆప్రికాట్ తీసుకెళ్ళి చూపెడుతుంది. ఓకే, నాకు ఇలాంటి ఫ్రూట్స్ ఇచ్చి చంపాలని చూస్తున్నాడు అది. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా క్రిస్మస్ కి కేక్ కూడా తీసుకెళ్ళానండి, అది నిజంగానే మీరు చెప్పిన మాట అంది. దాంట్లో పాయిజన్ కలిపి ఉంటే నువ్వే తిని ఉండాల్సింది ఫస్ట్. చూపిస్తాను కూడా.